Garuda Express, an international courier service. తమిళనాట రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సెల్వం మామూలు స్కెచ్ చేయలేదు. శశికళకు చుక్కలు చూపించేలా రంగం సిద్ధం చేసుకున్నాడు. 122 మంది ఎమ్మెల్యేల మద్దతు సెల్వం పక్కనే ఉన్నారు. అసలు శశికళను దినకరన్ను ఏం చేయబోతున్నారు? ఈపీఎస్ 122 మంది ఎమ్మెల్యేలతో మరి ఓపీఎస్తో కలుస్తాడా? దినకరన్ ఫ్యామిలీ మొత్తాన్ని పార్టీ నుంచి సాగనంపేశారు. ఆ వివరాలేంటో మీరే చూడండి. తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలు అనూహ్యమైన మలుపులు తిరిగాయి. అన్నా డీఎంకే రథసారథి జయలలిత మరణంతో పార్టీని కైవసం చేసుకున్న శశికళకు ఘోర పరాభవం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వేసిన స్కెచ్ ఫలించి చిన్నమ్మను పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు ఈ నిర్ణయానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చారు. పార్టీ అంతా ఏకతాటిపై వచ్చే చర్చలో భాగంగా సెల్వం సక్సెస్ అయ్యారు. అమ్మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ఏకతాటిపైకి తేవడం అనే చర్చను రాజ్యసభకు డిప్యూటీ స్పీకర్ తంబిదొరై వేగంగా ముందుకు తీసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే పురుచి తలవై అమ్మ వర్గం నేత పన్నీరు సెల్వం విలీనానికి ఓ షరతు విధించారు. శశికళ పార్టీలోనే ఉంటే విలీనం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె అక్క కుమారుడు దినకరన్ సహా కుటుంబ సభ్యులందరినీ సాగనంపాలని పన్నీరు తేల్చి చెప్పారు. ఎంజీఆర్ జయలలిత కుటుంబ పాలనకు వ్యతిరేకం, అందుకే శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి సాగనంపే వరకు విశ్రమించం. పార్టీ ఓ కుటుంబం చేతిలో ఉండకూడదని పన్నీరు తేల్చి చెప్పారు. పన్నీరు సెల్వం తేల్చి చెప్పడంతో ఆయన షరతులపై తర్జన భర్జనలు జరిగాయి. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకొని శశికళను సాగనంపడమే పరిష్కారమని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి జయకుమార్ మీడియాకు వెల్లడించారు. మన్నార్గుడి మాఫియాగా పేరున్న శశికళతో పాటు దినకరన్తో పాటుగా వారి కుటుంబ సభ్యులకు మాఫియాకు పార్టీకి సంబంధం లేదని జయకుమార్ ప్రకటించారు. అమ్మ ఆశయాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తామని అంటున్నారు.